హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈ వీడియోని వసంత పంచమి రోజు షూట్ చేశాను. ఆ రోజు మా దగ్గర రిలేటివ్స్ ఇద్దరు మ్యారేజెస్ ఉండే. ఆ మ్యారేజ్కి వెళ్ళింది, ఆ మ్యారేజ్ ముందు రోజు ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో చూపిస్తాను, మీరు చూసేయండి. ఆ రోజు ఇంట్లో అత్తయ్య మంచిగా దేవుళ్ళకి పూజ చేశారు. ఆ తర్వాత అందరం కలిసి మ్యారేజెస్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మీరు చూస్తుంది మా కజిన్ సన్ సంగీత్ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో. ఇది మా కజిన్ వాళ్ళ హౌస్ అండి. హౌస్ బ్యాక్ సైడ్ సంగీత్కి అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగా అరేంజ్ చేశారు, చూడండి. ఇక్కడ మా డాడీ మా కోసం వెయిట్ చేస్తున్నారు. నా కోసం కాదు, తన మనవడి కోసం. సింహం సింగిల్గా వస్తుందన్నట్టు పిల్లలందరూ ఒక పక్కన డ్యాన్స్ చేస్తుంటే అవ్యనొక్కడు ఒక పక్కన ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి, సింగిల్గా. యాక్చువల్గా ఇక్కడ మ్యూజిక్ పెడితే బాగుండేది, కానీ కాపీరైట్ వస్తుందని చెప్పేసి కట్ చేశానండి. మన పిల్లలు ఇలా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. అవ్యం చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. ఈ వీడియో పెళ్ళికొడుకు ఫంక్షన్కి వెళ్ళే ముందు తీసిన వీడియో. పిల్లలందరూ ఒక దగ్గర ఉంటే వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియకుండా ఎంజాయ్ చేస్తారు కదా. ఇక్కడ అవ్వనివి చిన్న బిట్స్ ఉంటే యాడ్ చేశానండి. ఇక్కడ అవ్వన్ని చూడు బిడ్డ, అందరికి హాయ్ చెప్పంటే అస్సలు చూడట్లేదండి. ఇది పెళ్ళిలో. ఇది మా కజిన్స్. ఇక్కడ మా అత్తయ్య నేను ఏదో డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీకు ఇక్కడ అవ్వని కనిపిస్తుంది చూడండి. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు కదా. ఇంతేనండి, ఇది ఫంక్షన్ అయిపోయి ఇంటికి వెళ్ళే ముందు తీసిన వీడియో. కరీంనగర్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, చూడండి మొత్తం ఎలా లైట్లతో వెలిగిపోతుందో. అంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.